అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఓ కుటుంబం పోలీస్ రెవెన్యూ అధికారుల బందోబస్తు నడుమ ఈ నెల 13న ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబానికి స్థానికులతో రహదారి వివాదం ఉంది. ఆ మార్గంలో రాకపోకలకు తమను అనుమతించరని, ఓటేసే అవకాశం కోల్పోతామని ఆ కుటుంబ సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి నుంచి ఆ వివరాలు కలెక్టర్కు చేరాయి. విషయం ఎన్నికల పరిశీలకుడి దృష్టికి వెళ్లింది. పోలింగ్ రోజున ఓ కానిస్టేబుల్ రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణలో ఆ దంపతులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. 2019లో కూడా ఇదే తరహాలో ఓటు వేశామని, తమపై కుల వివక్ష చూపుతున్నారని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమ మీద వివక్ష చూపుతున్న వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. మేము అమలాపురం టౌన్లో ఉంటున్న దళిత కుటుంబం అండి. మా లొకాలిటీ మేము చాలా సంవత్సరాలుగా కుల వివక్షకి అంటరానితనానికి గురవుతున్నాము. దీనికి మా వీధిలో ఉండే అగ్ర కులాల వారు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని రాజకీయ నేతలతోటి పొలిటికల్ ప్రెషర్ అధికారుల మీద తీసుకొచ్చి అంటరానితనాన్ని అమలు పరుస్తారండి. ఆ సదరు అధికారులు అంటరానితనాన్ని ఏ రూపంలో అమలు పరుస్తారంటే, ఈ మా వీధిలో ఉండే అప్పర్ కాస్ట్ వాళ్ళందరికీ పబ్లిక్ రోడ్డు, పబ్లిక్ డ్రైనేజీ సదుపాయం కల్పించి ఎస్సీ ఫ్యామిలీ అయిన మాకు మాత్రం నిరాకరిస్తారు. ఇదేంటి అని సదరు అధికారులను ప్రశ్నిస్తే, మీరు ఒక్కరే ఎస్సీ ఫ్యామిలీ కదా, మీకు అలవాటు అయిపోతుంది, మీరు చదువుకున్న వారే కదా, ఇది పెద్దంత ఏం సమస్య ఏం కాదు అని చెప్పారు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండబట్టి మేము ఈసీఐని అప్రోచ్ అయ్యాము. మాకు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు వేసే పరిస్థితి లేదు అని అంటే ఈసీఐ వారు సదరు అధికారులకి ఆర్డర్ చేశారు. సదరు అధికారులు ఒక తప్పుడు రిపోర్ట్ ఈసీఐకి పంపించారు. ఆ తప్పుడు రిపోర్ట్ ఇది తప్పు అని చెప్పి మేము సాక్ష్యాధారాలతోటి ఈసీఐకి నిరూపించగా ఈ ఎన్నికల్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మా ఫ్యామిలీకి కల్పించి మాకు ఓటు వేసేలా చేశారు. మేము ఓటు వేసి డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో మా యొక్క హక్కుని వినియోగించుకున్నాము. అయితే ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే, ఈరోజు ఇప్పటికీ అంటరానితనం రూపం మార్చుకుని ఇప్పటికీ సజీవంగానే ఉంది సమాజంలో. మేము కోరుకునేది మాకు న్యాయం చేయండి అనో ఇంకోటి ఏదనో కాదు, ఈ అన్యాయాన్ని గుర్తించమని సమాజాన్ని కోరుకుంటున్నాం.